given by on x-axis which is equidistant from diagram లేకపోతే అసలు కరెక్షన్ కూడా స్టార్ట్ కూడా డయాగ్రామ్ లేకుండా అయితే ఐఎమ్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ యువర్ పేపర్. దిస్ ఈస్ ఫైనల్, ఆల్రెడీ ఐ టోల్డ్ దెమ్. ఇప్పుడు నా కండిషన్ ఏంటి? ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ a, 0 which is equidistant from -3, 5 రఫ్ గానే ఇస్తున్నాను. -3, 5 అండ్ 2, -1, 2, -7. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనుకోండి, 2, -7. ఇలా వేయకపోయినా కనీసం ఈ డయాగ్రామ్ అన్నా ఉండాలి. ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇది కూడా వ్యాలిడ్ డయాగ్రామ్. ఐ రిపీట్ వన్స్ అగైన్, మనం చేస్తున్న చాప్టర్ పేరు కోఆర్డినేట్ జామెట్రీ. జామెట్రీ డిజర్వ్స్ డయాగ్రామ్. ఇదన్నా డయాగ్రామ్ ఉంటేనే మీ కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా కండిషన్లో ఈక్విడిస్టెంట్ అని ఇచ్చాను కాబట్టి therefore PA must be equal to PB given by distance between the points P coordinates a, 0 and A coordinates -3, 5 is equal to distance between the points P coordinates a, 0 and as well as B coordinates 2, -7. So distance between this and this must be equal to distance between this and this. So root of x2 minus x1 a plus 3 whole square 0 minus 5 whole square root of a minus 2 whole square next 0 plus 7 whole square. Squaring on both sides. A plus 3 whole square plus 25 is equal to a minus 2 whole square plus 49. Therefore, a square plus 9 plus 6a plus 25 is equal to a square plus 4 minus 4a plus 49. A square cancel. 6a plus 4a is equal to, ఇది తెచ్చాను. నా దగ్గర ఎంత ఉంది? 49 plus 4 minus 9 minus 25. 10a is equal to 49 లో 9 పోతే 40 minus 21, లేదా రెండు యాడ్ చేద్దాం. 53 minus 34. 53 లోంచి 34 పోతే అంతే కదా, 9, 13. 53 minus 25 plus 9, 34. సో 9 బారోయింగ్ ఇచ్చాము, 4లో 3 పోతే 1. సో 10a is equal to 19, a is equal to 19/10. నేనేమని అడిగాను ఫర్దర్? దీనిలో చిన్న మసాలా పెట్టింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ దస్ ఫార్మ్డ్. నాకు వీటితోటి ఫామ్ అయిన ఏరియా అడిగాను. ఇంతవరకు చేస్తే 8 మార్క్స్, ఏరియా కూడా కంప్లీట్ చేస్తే రిమైనింగ్ 2 మార్క్స్. ఏరియాకి 2 మార్క్స్ ఇస్తాను, ఎందుకంటే ఫ్రాక్షన్ ఉంది కాబట్టి, నేను కూడా న్యాయంగా ధర్మంగా డిస్కస్ చేయాలి కాబట్టి, తొండి చేయకూడదు కాబట్టి. ఇప్పుడు వి గో విత్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ విత్ ద 3 పాయింట్స్ వాట్ వి గాట్ టిల్ నౌ. So let me go with delta ABC. I am writing delta ABC is equal to half modulus of, నేను ఇచ్చిన వెర్టెక్స్ -3, 5, సెకండ్ వెర్టెక్స్ 2, -7, కొత్తగా వచ్చిన వెర్టెక్స్ 19/10. సో 19/10, 0 ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కదా, 0. ఇక్కడ క్వశ్చన్లో నేను అడిగింది ఏంటి? ఫైండ్ ఏ పాయింట్ అన్నాను, పాయింట్ కంక్లూజన్ రాయాలి. దేర్ఫోర్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈస్ P 19/10, 0. ఈ అడ్రస్ రాసిన తర్వాత నవ్ వి డిస్కస్ ఇట్స్ ఏరియా. సో ఇప్పుడు నేను ఏరియా చేసేప్పుడు మళ్ళీ 4th వెర్టెక్స్ రిపీట్ చేయాలి. సో మళ్ళీ రాస్తున్నాను, డెల్టా ABC is equal to half modulus -3, 5, 2, -7, 19/10, 0, -3, 5, cross. So delta ABC will be half modulus of, ఇది తీసేస్తున్నాను, this into this 21 minus this into this 10 plus 0 plus minus of minus plus అయింది. 19 into 7, 7 9 63, 7 6 13,
133/10 అంటే ఎక్కడ దాకా వచ్చాం? దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ దిస్ మళ్ళీ ఇక్కడ. సో ప్లస్ 95/10 minus 0. So half modulus of 21 plus 133 plus 95 రెండు కింద డినామినేటర్ ఎల్సిఎం ఉంది. సో ఇక్కడ -10 అలాగే ఉంది. నా దగ్గర 133 plus 95 యాడ్ చేస్తే వీళ్ళిద్దరిని 8 9 10 11 12 228. So we have 228/10 which is equal to half modulus of 11 plus 228/10 which is given by half modulus of 110 plus 228/10 which is equal to 228 ki 110 add cheste 833. So we have 338/20 2 table పోతుంది. ఫ్రాక్షన్ ఆపేయమని చెప్పాను, డెసిమల్ రాసిన మార్కులు ఇస్తాను. 2 1s are 2, 2 6s are 12, 2 9s are 18, 2 10s are. Your answer is 169/10 or 16.9 square units. Idi question number 1 falling in page number 2 and this is page number 1. Moving to question number 2 without masala. దానిలో పెద్ద మసాలా ఏం లేదు, ఇప్పుడు దీనిలో కూడా మసాలా ఏం లేదు, ఓన్లీ ఎక్స్ట్రా ఏరియా కనుక్కోమని చెప్పాను. క్వశ్చన్ నెంబర్ ఏమైంది నన్ను చెప్పని ఫస్ట్ క్లాస్ అవని క్లాస్ అయితే చెప్తాను. నాకు టైం బాగుంది ఇక్కడ, నువ్వు ఇలా కూడా చేయొచ్చా అని అడుగుతావు కరెక్టే, కానీ నాకు ఆన్సర్ వస్తేనే కరెక్ట్ చేస్తాను. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ y యాక్సిస్ 0, a p. డివైడ్ ద జాయిన్ ఆఫ్ y యాక్సిస్ మీద ఉండాలి. డివైడ్ ద జాయిన్ ఆఫ్ ఇచ్చాను -3 -7 -3 -7 ఇక్కడ ఒక పాయింట్ ఉంది, -3 -7. నేను మిస్టేక్ ఉంటేనే పట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత -3, 4 -3, 4. సారీ, డయాగ్రామ్ రాంగ్ అయింది మధ్యలో మాట్లాడుతుంటే. లెట్ us go with this. -3 -7 -3 -7 కింద ఉంది పాయింట్. ఏ కోఆర్డినేట్స్ -3 -7 -3 -7. బి కోఆర్డినేట్ -3, 4 -3, 4. ఏం అడిగాను? ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ y యాక్సిస్ డివైడ్ ద జాయిన్ ఆఫ్. ఈ రెండు నేను జాయిన్ చేసినప్పుడు x కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నప్పుడు ప్యారలల్ టు y యాక్సిస్ ఉంటే y యాక్సిస్ ఎలా కట్ చేస్తుంది? మళ్ళీ చెప్తున్నా, క్యాచ్ ద లాజిక్. దిస్ ఈజ్ మసాలా. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ y యాక్సిస్ cuts the join of -3, 4 ఇక్కడ ఉంది, -3 -7 ఇక్కడ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, x కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నప్పుడు y యాక్సిస్ కి ప్యారలల్ గా వస్తే వీళ్ళిద్దరిని y యాక్సిస్ ఎలా కట్ చేస్తుంది? సో y యాక్సిస్ does not cut AB. That is the solution for question number 2. Any doubt in this one? Now, join off అని ఇచ్చాను. జాయిన్ ఆఫ్ అంటే వాళ్ళని జాయిన్ చేస్తే లైన్ బయటన్నా ఉండాలి, లైన్ లోపలన్నా ఉండాలి, లైన్కి సంబంధం లేకుండా ఉండకూడదు. ఈ లైన్ ఊరవతలు ఉంది. దట్ ఈజ్ మసాలా. అందుకే రాస్తున్నాను, ఇది మసాలా మోడల్. స్ట్రైట్ క్వశ్చన్ లా కనిపించినా కావాల్సినంత థిక్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ x యాక్సిస్ డివైడ్ ద జాయిన్ ఆఫ్ సో అండ్ సో. Find its coordinates. Find the ratio in which x axis divide the join of. మరి ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. 2, -7. A coordinates 2 -7. B coordinates 5, 4 5, 4. Until unless లైన్ దీనికి ప్యారలల్ కాకపోతే వీడు ఎక్కడో చోట కట్ చేస్తాడు. దీనికి దీని డిఫరెన్స్ చూద్దాం. దీనిలో ఏంటంటే x కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి. x కోఆర్డినేట్స్ సేమ్ ఉన్న లైన్ y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. y యాక్సిస్ ఎలా కట్ చేస్తుంది దీన్ని అంటే ఏం చేయాలి? కోడికున్న చీమ దిమాకు వాడాలి. సమ్ము చదవంగానే కోడికున్న చీమ దిమాకు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమవుతుంది? యాక్చువల్గా ఇది y యాక్సిస్ కట్ చేయట్లేదు, కానీ కట్ చేస్తుంది. ఎలా చెప్పనా?
దీని ఎక్స్టెన్షన్ ఎక్కడ పోతుంది, ఇలా కిందకో పైకో వస్తుంది. అంటిల్ అన్లెస్ దేర్ కోఆర్డినేట్స్ ఆర్ సేమ్. అవుట్ ఆఫ్ పోర్షన్ కాదు. ఇది కూడా మీకు చెప్పాను. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు వై యాక్సిస్. ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్ ఉంటే ప్యారలల్ టు వై యాక్సిస్, వై కోఆర్డినేట్స్ సేమ్ ఉంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ ఆల్సో ప్యూర్లీ ఫ్రమ్ సిబిఎస్ఈ, బయటది కాదు, సిబిఎస్ఈలోదే. క్వశ్చన్ ఒక్క స్టెప్ లో అయిపోయింది. దీనికి 10 మార్క్స్ ఎవరన్నా రాస్తే. సమ్ము చేస్తే రాంగ్, సమ్ము చేస్తే రాంగ్. కమింగ్ టు దిస్, ఇప్పుడు ఈ కండిషన్ ఏమవుతుంది, 1 2 3 4 5 4 2 -7 అంటే ఇక్కడ వచ్చింది. అంటే యాక్చువల్గా ఇది జాయిన్ చేసి చూడండి, వై యాక్సిస్ కట్ అవుతుంది చూడండి. ఎందుకు కట్ అవుతోంది, ఇక్కడ ఎక్కడో కట్ అవుతోంది. ఇప్పుడు నా క్వశ్చన్ అది, వీడెవడు? దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఓవర్ హియర్. నౌ కమింగ్ టు దిస్, ఇప్పుడు నా భాషలో నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? క్వశ్చన్ లెట్ మీ రీడ్. ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ కి నేను చెప్పింది డౌట్ వస్తే అడగండి. ఇలా కూడా చేయొచ్చలేదో తర్వాత డిస్కస్ చేద్దాం. చెప్పిన దానిలో డౌట్ వస్తే అడగండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ఎక్స్ యాక్సిస్ డివైడ్ ద జాయిన్ ఆఫ్, క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ఎక్స్ యాక్సిస్ డివైడ్ ద జాయిన్ ఆఫ్ 2 -7 అండ్ 5 4. అంటే ఎక్స్ యాక్సిస్ కాబట్టి P పాయింట్ A 0. వై యాక్సిస్ అడిగినా దీనికి ఆన్సర్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఎక్స్ యాక్సిస్ అయితే ఆన్సర్ ఉంటుంది, వై యాక్సిస్ ఆన్సర్ ఉండదు. ఇదే క్వశ్చన్ ఎక్స్ యాక్సిస్ అన్నా అనుకోండి, సమ్ కూడా చేయక్కర్లేదు. ఎందుకో తెలుసా, దీని కోఆర్డినేట్స్ -3 0 కదా, అటు 4 ఇటు 7 కదా, 4:7 రేషియో అయిపోయింది. ఇదే క్వశ్చన్ నేను ఎక్స్ యాక్సిస్ అడిగితే 1 మార్క్ లో అయిపోయింది, 4 7. ఇదే క్వశ్చన్ వై యాక్సిస్ అడిగితే డస్ నాట్ కట్ ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ కి 2 పాసిబుల్ ఉంది, అందుకే సేమ్ మోడల్ 3 క్వశ్చన్లు ఇచ్చారు. ఎవరికి ఎంత పని చేస్తుంది బుర్రా అని. ఇప్పుడు ఈ కండిషన్ లో ఏబిని పి డివైడ్ చేయాలి. నేనేం చేస్తాను, లెట్ పి A 0 డివైడ్ క్యాపిటల్ A కోఆర్డినేట్స్ 2 -7 అండ్ క్యాపిటల్ B 5 4 ఇన్ రేషియో ఆఫ్ ఎంత, m:n అనుకుందాం. Therefore A 0 is equal to m x2 plus n x1 by m plus n, comma m y2 plus n y1 by m plus n. Therefore A 0 is equal to 5m plus 2n by m plus n, comma 4m minus 7n by m plus n. ఇప్పుడు నేను కంపేర్ చేస్తే ముందర 0తో కంపేర్ చేయాలి, ఏ ముందు డైరెక్ట్ గా రాదు. సో 4m minus 7n by m plus n is equal to 0 implies, which means 4m minus 7n is equal to 0. 4m is equal to 7n, m by n is equal to 7 by 4, m is to 1, 7 is to 4. ఇప్పుడు ఈ సినిమా తోటి ఏ కనుక్కోవాలి. ఇప్పుడు ఏ వాల్యూ కంపారిజన్ ఎంత వచ్చింది, 5m plus 2n by m plus n, m ప్లేస్ లో 7, 5 into 7, 2 into 4 by 7 plus 4, 35 plus 8 by 11. So A answer is 35 plus 8, 43 by 11, and the point is 43 by 11, 0. మళ్ళీ డిఫరెన్స్ చెప్తున్నాను. ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్ ఉంటే వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది, అప్పుడు వై యాక్సిస్ కట్ చేయలేదు. వై కోఆర్డినేట్స్ సేమ్ ఉంటే ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది, అప్పుడు ఎక్స్ యాక్సిస్ కట్ చేయదు. ఈ 2 కేసెస్ లో ఎప్పుడు కోఆర్డినేట్ జామెట్రీని ఎక్కడో చోట కొట్టు చేస్తాయి. Am I clear? This is క్వశ్చన్ నెంబర్ 3. ఆల్రెడీ ఈ మోడల్ 2 క్లాసెస్ లో చెప్పాను, రికార్డింగ్ లో కూడా ఉంది. టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో కూడా చెప్పాను. 2 కోఆర్డినేట్స్ చేసే మోడల్ కూడా ఒకటి ఉంది. ఇది ఫైండ్ ఏ మోడల్ కాబట్టి ఇలా వచ్చింది. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 4.
ఇలా కూడా చేయొచ్చా తర్వాత చూద్దాము. ముందర ఎగ్జామ్ పేపర్ ఎంత టైం పడుతుందో ఐఎమ్ ప్లానింగ్. న్యాయంగా ధర్మంగా మీరు ఎగ్జామ్ పేపర్ రాస్తే మీకు ఎంత టైం పట్టుంటుంది అది నా క్వశ్చన్. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ఆఫ్ క్యాపిటల్ ఏ -3, y and capital B x, -2 to the point P point 3, 4 is in the ratio of 4:5. నేనేం అడిగాను? రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ 4:5 అంటే PA is to PB is equal to 4:5. Any doubt in this sentence? Therefore, PA by PB is equal to 4/5. 5 times of PA is equal to 4 times of PB. Me syllabus lo de distance between 2 points, first formula logic. Nothing crossed boundary of 10th. Squaring on both sides. 25 into PA square, 16 into PB square. 25 into PA root of x2 minus x1 whole square, y2 minus y1 whole square minus square is equal to 16 into PB square, x minus 3 whole square, 4 plus 2 whole square, root minus square. Any doubt? ఇది స్క్వేరింగ్ చేయకుండా సమ్ చేయడానికి రాదు, ఎందుకంటే రూట్లు బతికే ఉంటాయి. రూట్లు చచ్చిపోవడం కోసం స్క్వేరింగ్ చేస్తాం, లేదా కనీసం ఈ స్టెప్లో రూట్లతో పెట్టి తర్వాత స్క్వేర్ చేసిన స్టోరీ ఇలాగే రావాలి. వీళ్ళిద్దరు క్యాన్సిల్, వీళ్ళిద్దరు క్యాన్సిల్. 25 multiplied with 6 square plus 4 minus y whole square is equal to 16 into x minus 3 whole square plus 6 whole square. Any doubt? 25 into 36 a square b square minus 2ab. మిమ్మల్ని ఏమీ అనకుండా పేరెంట్స్ ఆల్రెడీ పొద్దున్నే మెసేజ్ పెట్టాను, ఆల్రెడీ గ్రూప్లో మెసేజ్ ఉంది. ఏమనుంది ఇక్కడ? మసాలా ఉంది కాబట్టి పిల్లల్ని ఏమనకండి, ఎందుకంటే ఇది కొత్త మోడల్. కానీ బుర్ర ఎవరికి పనిచేస్తే వాడే విన్నారు. టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ రావు అన్న తర్వాత ఏ క్వశ్చన్ అని వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు మీ స్కూల్లో ఈ మోడల్ చెప్పలేదు అనుకోండి, యూ విల్ బి కాట్ కదా. మీరు దొరకకూడదంటే ఏం చేయాలి? నేనన్నా చెప్పాలి. అందుకే ఇక్కడ మార్కుల క్రైటీరియా కాదు, లాజిక్ క్రైటీరియా. అందుకే ఇక్కడ తిట్టద్దు అని స్పెసిఫిక్గా పెట్టాను కరెక్షన్ కంటే ముందు. ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ x minus 3 whole square a square b square minus 2ab plus 36. ఆల్రెడీ మీకు చెప్పాను, రిలేషన్ అంటే ఈక్వేషన్ వచ్చి ఆగిపోతుంది. 36ని 25తో మల్టిప్లై చేస్తే 25 6 are 150, 25 3 are 75, 75 plus 15 90. కరెక్టేనా? 25 3 are 75కి 15 యాడ్ చేస్తే 90. సో 90 plus 400, 900 sorry, 900 plus 400 plus 25y square minus 200y is equal to 16x square. 16 9s are 144, 16 6 are 96x. 36 ని 16తో మల్టిప్లై చేస్తే 16 6 are 96, 16 3 are 48, 57. ఇక్కడ 576. ఇప్పుడు 16x square minus 25y square minus 96x plus 200y కాన్స్టెంట్లు. 576 144, 576కి 144 కలిపితే 10 7 8 9 10 12 720, which is 720 minus 1300 is equal to 0. So 16x square minus 25y square minus 96x plus 200y minus 1300లో 720 సబ్ట్రాక్ట్ చేస్తే 8.
12 లో 7 పోతే 5 minus 580 minus 580 is equal to 0. ఇది రిలేషన్ బిట్వీన్ x and y. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 4. ఆల్రెడీ చెప్పాను మీకు, రిలేషన్ బిట్వీన్ x అండ్ y ఇచ్చిన, వాట్ డూ యూ నోటీస్ అని ఇచ్చిన, ఇలాంటి కండిషన్లో మీకు ఒక ఈక్వేషన్ వచ్చి రోడ్డు మీద ఆగిపోతుంది. అది ఈక్వేషన్ రోడ్డు మీదకి వచ్చి ఆగిపోతుంది. ఆ రోడ్డు మీదకి వచ్చి ఆగిపోయినదే లోకస్ అని కూడా చెప్పాను. లోకస్ లో కూడా ఇంకా డెప్త్ చెప్పాను. ఎక్స్ స్క్వేర్ కోషంట్ వై స్క్వేర్ కోషంట్ డిఫరెంట్ ఉండి మధ్యలో మైనస్ ఉంటే ఆ లోకస్ పేరు హైపర్బోలా. క్యాబోలా, హైపర్బోలా. ఇంత డెప్త్ ఇచ్చాను నేను. మీరు బుర్రపని చెప్పితే నేనేం చేయలేను. దిస్ వాజ్ టోటల్లీ డిస్కస్డ్. అందుకే దొరా స్కూల్ ఎగ్జామ్కి నా ఎగ్జామ్కి చాలా తేడా ఉంటుంది. మా టార్గెట్ బోర్డు. మా స్కూల్లో ఎగ్జామ్ ఉందనే టైం టేబుల్ నాకు షేర్ చేస్తే నేను చేయను, పనికిరాని చిల్లర ఎగ్జామ్ అది. బోర్డుకు పనికొచ్చే సినిమా కాదు. మీరు సంకలు గుద్దుకోవడానికి, మీ పేరెంట్స్ సంకలు గుద్దుకోవడం పనికొస్తాయి. రియల్ కాంపిటీషన్ ఇది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీ ఆఫ్ IIT. ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీ ఆఫ్ JEE Mains. ఐఎమ్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ద ఫార్ములాస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. Distance between 2 points, section formula, area, slope, centroid. Moving to question number 5. Find the value of k if the distance, it is straight question ఇది కాకపోతే ఏరియా ఎక్స్ట్రా ఇచ్చాను. Find the value of k if the distance of capital A 2,5 and capital B k,2 from P point minus 2,4 are equal. Find the value of k. Missing term k కనుక్కోవాలి. Distance between A and B from P నుంచి A కి B కి ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. అంటే కండిషన్ లో PA is equal to PB. అంటే రూట్ ఆఫ్ ఇది 2,5 k,2 minus 2,4 root of x2 minus x1 whole square y2 minus y1 whole square root of x2 minus x1 whole square y2 minus y1 whole square. Any doubt up to here? Okay. Squaring on both sides. రూట్లు పోయినాయి. నా దగ్గర 4 whole square మిగిలింది, 1 whole square మిగిలింది. k+2 whole square అలాగే ఉంది, 2 whole square వచ్చింది. 16 plus 1 is equal to k+2 whole square plus 4. Therefore, k+2 whole square will be equal to 17 minus 4, or k+2 whole square will be 13. k+2 will be root of 13. K is equal to -2 plus or minus root 13. ఇప్పుడు నేను ఏమడిగాను దీనిలో క్వశ్చన్లో? ఫైండ్ ఏరియా అని అడిగాను. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ దస్ ఫార్మ్డ్. సో కేస్ 1 డిస్కషన్, k ప్లేస్ లో -2 ప్లస్ రూట్ 13. కేస్ 2 డిస్కషన్, k ప్లేస్ లో -2 మైనస్ రూట్ 13. ఈ 2 కేసులు డిస్కస్ చేయాలి, 2 ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి. నౌ డెల్టా APB is equal to half mod first vertex 2 5, first vertex 2 5, second vertex ఇప్పుడు నాకు k ఎంత వచ్చింది ముందు నేను పెట్టుకున్నాం -2 4, థర్డ్ vertex -2 plus root 13, 2 followed by 2 5. ఇది క్రాస్ క్రాస్ క్రాస్. ఎవరు చేయలేదు, నేను ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తాను. యాక్చువల్ ఇది కూడా చేయాలి. కనీసం ఇక్కడ దాకా చేసి ఏడిస్తే మార్కులు చూద్దాం. ఇక్కడ దాకా ఒక్కటి చేసినా చాలు మార్కులు ఇస్తాను. ఒక్కటి చేసినా మార్కేస్తాను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అందుకని ఒకటే చెప్పి ఆపేస్తున్నాను. హాఫ్ మాడ్యులస్ 2 4 8 మైనస్ ఆఫ్ మైనస్ +10 -4 -4 into -2 plus root 13. అంతే కదా. దిస్ ఇంటూ దిస్ 8, minus of minus +10 -4 -4 into this plus 5 into -2 plus root 13. ఏమైంది? దిస్ ఇంటూ దిస్ అయింది -4. యువర్ ఆన్సర్ ఈస్ half modulus of 18, ఇక్కడ 8
plus 10 minus 4 plus 8 minus 4 root 13 minus 10 plus 5 root 13 minus 4. ఇలాంటి దరిద్రాన్ని మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేరు. అలాంటప్పుడు నేను మీ స్కూల్కి ఇంపార్టెన్స్ నేను ఇవ్వాలా? మీ స్కూల్లో పెట్టే PT1లు SA1లకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలా? నాకు సంబంధం లేదు. ఈ గంటన్నర నాది. మీ స్కూల్ టైమింగ్స్ నేనే డిస్టర్బ్ చేయట్లేదు. గంటన్నర నాది. ఈ డెప్త్ నేర్చుకున్నాడే విన్నాడు. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 8 plus 10 18 18 8 26 26 minus 4 22 22 minus 4 18 18 minus 10 8. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా కరెక్ట్ చేసి నాకు చెప్పచ్చు. -4 root 13 plus 5 root 13 root 13. దిస్ ఈస్ స్క్వేర్ యూనిట్స్ పార్ట్ 1. మళ్ళీ ఇంకో సినిమా ఉంది, ఇంకోటి కూడా చేయొచ్చు. కేసు 2 అంటే ఒకవేళ నేను కేసు 2 కూడా డిస్కస్ చేస్తే మళ్ళీ ట్రయాంగిల్ ఏపీబి ఆన్సర్ ఏమొస్తుంది? హాఫ్ ఉంటుంది, 2 5 అక్కడే ఉంటుంది, -2 4 అక్కడే ఉంటుంది, -2 minus root 13 2 ఉంటుంది, 2 5 ఉంటుంది, క్రాస్ క్రాస్ క్రాస్. ప్రస్తుతానికి ఇక్కడ ఆపేస్తున్నాను, కనీసం ఇక్కడ దాకా చేస్తే చాలు. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 5. ఎనీ డౌట్? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎప్పుడవయ్యా చెప్పు. ఇది మిడ్ పాయింట్ ఫామ్ లో వేస్తే ఆన్సర్ తప్పు వస్తుందా సార్? ఇది అవును, మిడ్ పాయింట్ అని ఎవరు చెప్పాడు? అది నేను డివైడ్స్ ఈక్వల్ అని చెప్పానా? అంటే డివైడ్స్ ఈక్వల్ అని చెప్పానా? ఈవెన్ డివైడ్స్ ఈక్వల్ కూడా కాదు, ఇదే చెయ్యాలి. మిడ్ పాయింట్ నెవర్ వర్క్స్ అవుట్. వీళ్ళిద్దరే మిడ్ పాయింట్ అవుతుంది ఎలా చెప్తావు నువ్వు? నేను ఇక్కడ ఊరంగా పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఈక్వల్ డిస్టెన్సే. అది మిడ్ పాయింట్ అవుతుందా? ఓకే సార్. నౌ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 6. మిడ్ పాయింట్ చేశారంటే మీకు మ్యాథ్స్ అసలు అర్థం కానట్టు. ఈక్వి డిస్టెంట్ అనే కాన్సెప్టే బుర్రకెక్కనట్టు. మిడ్ పాయింట్ ఈజ్ డిఫరెంట్. అదే లైన్ మీద కొలీనియర్ ఫార్మాట్ లో ఉంటేనే మిడ్ పాయింట్ అనే స్టోరీ వస్తుంది. అంటిల్ అన్లెస్ నేను ఆ డైలాగ్ కుయ్యకుండా మీకు మీరే స్టోరీ రాసేసుకున్నది మిడ్ పాయింట్ అనుకున్నారంటే యూ డిజర్వ్ వన్ మోర్ కోఆర్డినేట్ జామెట్రీ క్లాస్. నా మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ vertices of the triangle are given as capital A 2, 3, capital B -4, 7, capital C 6, -3, with D, E, F are the midpoints. D, E, F are the midpoints. Show that sides of the triangle are parallel. మీరు 1:4 4:1 చేస్తే పోతారు. అందుకే నేను ఇక్కడ బోల్డ్ లెటర్లు రాశాను. మళ్ళీ నాకు కనిపించలేదు సార్, అర్రే నేను చూసుకోలేదు సార్ అంటాను. సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ప్యారలల్ టు ఏబిసి అంటే దీని స్లోప్ చేయాలి, దీని స్లోప్ చేయాలి, వీళ్ళిద్దరు సేమ్ రావాలి. దీని స్లోప్ చేయాలి, దీని స్లోప్ చేయాలి, వీళ్ళిద్దరు సేమ్ రావాలి. దీని స్లోప్ చేయాలి, దీని స్లోప్ చేయాలి, వీళ్ళిద్దరు రావాలి. సో ఫస్ట్ స్టెప్, స్లోప్ ఆఫ్ క్యాపిటల్ ఏ 2, 3 and capital B -4, 7. M1 is equal to y2 minus y1 by x2 minus x1. M1 will be 4 by -6. M1 answer -2/3. ఇదేంది? AB స్లోప్. నాకు EF స్లోప్ వస్తే కానీ ఈ రెండు మ్యాచ్ అవ్వదు. ఈ కోఆర్డినేట్స్, ఇది మిడ్ పాయింట్. x1 plus x2 6 - 4 ఇక్కడ రాస్తున్నాను. ఈ కోఆర్డినేట్స్ మనకి ఏమొస్తున్నాయి? -4 + 6/2 7 - 3/2. నా మంచితనాన్ని మీరు మెచ్చుకోవాలి. యాక్చువల్గా అన్ని ఫ్రాక్షన్స్ రాకుండా జాగ్రత్త పడేటి ఇచ్చా కోఆర్డినేట్ జామెట్రీలో. E is equal to 2/2, 4/2. ఈ కోఆర్డినేట్స్ 1, 2. అలాగే F రావాలి. F ఎలా వస్తుంది? 2 + 6/2 3 - 3/2. అంటే వాట్ యు ఆర్ గెటింగ్ దెన్? దీని రిజల్ట్ 8/2, 0.
అంటే ఆన్సర్ 4,0. ఎవడాడు? ఎఫ్. ఇప్పుడు డి ఎలా వస్తుంది? మిడ్ పాయింట్ ఆఫ్ 2 minus 4/2 3 plus 7/2 given by -2/2 10/2 given by -1/5. ఎవడు? డి. ఇప్పుడు నాకు ఏబి స్లోప్ వచ్చింది. ఏబికి ప్యారలల్ గా ఎఫ్ఈ ఉంటుంది. అందుకని స్లోప్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ కోఆర్డినేట్స్ 4,0 అండ్ క్యాపిటల్ ఈ కోఆర్డినేట్స్ 1,2. y2 minus y1 by x2 minus x1. ఎక్కడ తప్పింది? y2 2నేనా? ఏ కోఆర్డినేట్ తీసుకున్నాను? ఎఫ్ఈ. ఆల్రెడీ ఏబి చేసాం. ఎఫ్ కోఆర్డినేట్స్ 40, ఈ కోఆర్డినేట్స్ 1,2. ఎంత వచ్చింది? 2/-3. ఎస్, m2. Therefore, AB is parallel to EF. Any doubt? మళ్ళీ చెప్తున్నా, కోడి దిమాక్లో ఉన్న చీమ దిమాక్ పనిచేసినా చాలు. దట్ ఈస్ ద ఇన్స్టింక్ట్ యు ఆర్ ఫోర్స్డ్ టు గెట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎట్ రామచంద్ర. రామచంద్రలో ఉన్నంత వరకు ఇంత డెప్త్ ఎవడు చెప్పడు, ఇక్కడ చెప్పరు. టేక్ ఇట్ గ్రాంటెడ్. మీరు అది వాడేంత వరకు, మీరు బ్రష్ అయ్యేంత వరకు క్వశ్చన్లు మారుస్తూనే ఉంటారు. నథింగ్ ఈజ్ బియాండ్ యువర్ టెక్స్ట్ బుక్. ఐ డిడింట్ క్రాస్ బౌండరీ ఆఫ్ టెక్స్ట్ బుక్. స్లోప్ అనే కాన్సెప్ట్ అన్ని రకాలు చెప్పాను. 3 types ఆఫ్ స్లోప్స్. యాంగిల్ ఇచ్చినప్పుడు స్లోప్ చెప్పాను, పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ చెప్పాను, లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ చెప్పాను. నౌ విల్ గో విత్. మళ్ళీ ఏమైంది సార్? ముందు క్వశ్చన్ లో బి పాయింట్ -4 అండ్ -7 సార్. చూద్దాం, తర్వాత చూద్దాం. స్లోప్. ఇప్పుడు స్లోప్ పాయింట్ ఫస్ట్. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? m1 వచ్చింది. వి గో విత్ స్లోప్ ఆఫ్, ఏం చేద్దాము? ఏబి అయిపోయింది కదా. స్లోప్ ఆఫ్ బి కోఆర్డినేట్స్ -4,7, సి కోఆర్డినేట్స్ 6 - 3. m2 ఈజ్ ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1 given by -10/10. m2 ఆన్సర్ -1 వచ్చింది. సో దేని స్లోప్ ఇది? బీసీ ది స్లోప్. కోఆర్డినేట్స్ కరెక్టే రాసుకున్నాను. అంటే ఇప్పుడు నాకు డిఎఫ్ రావాలి. సో స్లోప్ ఆఫ్ క్యాపిటల్ డి కోఆర్డినేట్స్ -1,5 అండ్ ఎఫ్ కోఆర్డినేట్స్ గివెన్ బై 4,0. ఇది m2 అయిపోయింది కదా, ఇది m3 తీసుకున్నాం, ఇది m4. y2 minus y1 by x2 minus x1 -5/5 -1. సేమ్ వచ్చింది. m3 ఏంట్రా సార్? అది బి పాయింట్ కోఆర్డినేట్స్ -4 -7. -4 -7. క్వశ్చన్ నెంబర్ 6. ఓకే. సో ఎనీవే, ఈ స్లోపులు సేమ్ రావాలి. ఏ సమ్ కన్నా వస్తుంది. మీరు స్లోపులు వచ్చేస్తే మార్క్ ఇచ్చేస్తాను. కోఆర్డినేట్ నేను తప్పు రాశాను కాబట్టి. మళ్ళీ చెప్తున్నా, కోఆర్డినేట్స్ తప్పు ఉన్నాయి కాబట్టి m1 ఈజ్ ఈక్వల్ టు m2, m3 ఈజ్ ఈక్వల్ టు m4 సేమ్ వస్తే మీ ఆన్సర్ ప్రకారం మీ సమ్ కరెక్ట్. ఇదంతా చెప్పే టైం లేదు నాకు. ఎనీ డౌట్? నా మూవింగ్ టు ఏబి అయిపోయింది, బీసీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సిఏ. మళ్ళీ స్లోప్ ఆఫ్ క్యాపిటల్ ఏ 2,3 అండ్ క్యాపిటల్ సి 6,-3. కరెక్టేనా? 2,3. నా సమ్ ప్రకారం నేను చెప్తున్నాను. మీరు స్లోప్స్ ఏమొస్తే మార్కులు ఇస్తాను, ఏదొచ్చినా. m5 ఆన్సర్. y2 minus y1 by x2 minus x1 -6/4 -3/2 m5. ఇప్పుడు దీనికి ప్యారలల్ గా ఎవడు ఉంటాడు? డిఈ గాడు ఉంటాడు. అందుకని స్లోప్ ఆఫ్ డి కోఆర్డినేట్స్ ఎక్కడ ఉన్నాయి? -1,5 అండ్ ఈ కోఆర్డినేట్స్ 1,2. m6 is equal to y2 minus y1 by x2 minus x1 -3/2 m5 m6. Moral of the story: EF parallel to AB, ED parallel to AC, and DF parallel to AB. Question number 6 concluded. This is on page number 6 and page number 7. Any doubt?
మీరు కేలు కనుక్కొని పాలన ప్యారలలోగ్రామ్ లో చేస్తే సమ్ రాంగ్. ఎందుకంటే మీ బ్రెయిన్ లో అది లోడ్ అయిపోయింది. అది చేస్తే రాంగ్. స్లోపులు మాత్రమే సేమ్ ఉండాలి. ప్యారలల్ కొదొక్కడే కండిషన్. క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద మిస్సింగ్ వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఆర్డర్ క్యాపిటల్ ఏ -3, 2, capital B -5, -7, capital C 4, -7. ఈని కనుక్కోండి. వెరిఫై దట్ స్లోప్స్ సేమ్ ఉన్నాయని ప్రూవ్ చేయాలి. వెరిఫై యువర్ ఆన్సర్ బై చెకింగ్ ఇట్ స్లోప్. ఇది ప్యారలలోగ్రామ్ వచ్చిందని గ్యారంటీ ఏంటి? మిస్సింగ్ వెర్టెక్స్ కనుక్కోమని చెప్పాను. ఈ మిస్సింగ్ వెర్టెక్స్ తోటి ఇది ప్యారలలోగ్రామ్ కంప్లీట్ అవుతుంది గ్యారంటీ ఏంటి? వీళ్ళిద్దరి స్లోపులు సేమ్ ఉండాలి. వీళ్ళిద్దరి స్లోప్ సేమ్ ఉంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఎస్ ఎ ప్యారలలోగ్రామ్. ఆర్ ఎల్స్ ఏబి డిస్టెన్స్ చేయాలి, సిడి డిస్టెన్స్ చేయాలి, బీసీ డిస్టెన్స్ చేయాలి, ఏడి డిస్టెన్స్ చేయాలి. ఆపోజిట్స్ ఆర్ ఈక్వల్, ప్యారలలోగ్రామ్. స్క్వేర్ కూడా ప్యారలలోగ్రామే, రెక్టాంగిల్ ప్యారలలోగ్రామే, రాంబస్ ప్యారలలోగ్రామే. డిస్టెన్స్ ఫార్ములా పెట్టినా కరెక్టే, స్లోపులు పెట్టినా కరెక్టే. కానీ నేనేమని అడిగాను? స్లోప్స్ అని స్పెసిఫిక్ గా అడిగాను. సో ముందర డి రావాలంటే ఏ ప్లస్ సి మైనస్ బి చేయాలి. ఏలో ఎక్స్ కోఆర్డినేట్, సిలో ఎక్స్ కోఆర్డినేట్, మైనస్ బిలో ఎక్స్ కోఆర్డినేట్, ఏలో వై కోఆర్డినేట్, సిలో వై కోఆర్డినేట్, మైనస్ బిలో వై కోఆర్డినేట్. అంటే నాకు వచ్చిన ఆన్సర్ 9 - 3 6, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయితే 2. ఇప్పుడు డి వచ్చేసింది. మీరు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ చేసినా సరిపోతుంది. కానీ క్వశ్చన్ 10 మార్క్స్ 2 పార్ట్స్ ఉంది. అందుకని ఇది కట్ షార్ట్ చేసినా పర్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు డి కోఆర్డినేట్స్ 6, 2 వచ్చింది. ఫస్ట్ స్లోప్ ఆఫ్ టీసీ చేద్దాం. y2 - y1 by x2 - x1. యువర్ ఆన్సర్ ఈజ్ -9 by -2 అంటే 9/2 m1 వచ్చింది. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి చేస్తాను. y2 - y1 -7 - 2 by x2 - x1 -5 + 3 ఎంత వచ్చింది? 9/2 అంటే m2. therefore m1 is equal to m2. అలాగే స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ బి కోఆర్డినేట్స్ -5 - 7 అండ్ సి కోఆర్డినేట్స్ 4 - 7. స్లోప్ ఈజ్ గివెన్ బై, ఇది -7 - 7 కదా, ఓకే, y2 - y1 by x2 - x1. ఆన్సర్ ఈజ్ 0. చి y2 మైనస్ అంటే ఇక్కడ ప్లస్ రావాలి. y2 -0 వచ్చింది. m3 ఆన్సర్ 0 వచ్చింది. మళ్ళీ స్లోప్ ఆఫ్ ఏ కోఆర్డినేట్స్ -3, 2 అండ్ డి కోఆర్డినేట్స్ 6, 2. m4 is equal to y2 - y1 by x2 - x1. 0 వచ్చింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, m3 is equal to m4. Opposites are parallel. m1 is equal to m2. Opposites are parallel. మీరు ఇదే సమ్ముని మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ చేసిన ఆన్సర్ సేమ్ వస్తుంది. ఇంకొక 2 స్టెప్పులు పెరుగుతాయి అంతే. ఆల్రెడీ సమ్ము పెద్దగా ఉంది కాబట్టి నేను ఇక్కడ షార్ట్ కట్ వాడేసిన. సమ్ము సైజు 10 మార్క్స్ సరిపడా స్టాక్ వచ్చింది. ఎనీ డౌట్? Now moving to page number 8 and question number being 8. మసాలా ఎక్కడ లేదు, మీకు మసాలాలా కనిపిస్తున్నా, నేనే చెప్పేస్తున్నా మసాలాని. ఇది మసాలా. పాయింట్స్ ఏబిసిడిఆర్ కొలీనియర్. ఏ బి సి డిఆర్ కొలీనియర్. ఏబి ఈస్ టు ఏసి ఈస్ టు ఏడి 3:5:9. ఏబి లెంగ్త్ 3, ఏసి లెంగ్త్ 5, ఏడి లెంగ్త్ 9. లాజిక్ కరెక్టేనా? నేనేమనిచ్చాను?
ఈక్వల్ డివిజన్ అని చెప్పలేదు ఇక్కడ, ట్రైసెక్షన్ ఫార్ములా పనిచేయదు. సి పాయింట్ 2,3 ఇచ్చాను, ఏ పాయింట్ -1,3 ఇచ్చాను, మిగిలిన అన్ని కనుక్కోండి అని చెప్పాను. ఇప్పుడు డయాగ్రామ్ వేస్తేనే అర్థమవుతుంది. ఇది 3, ఇది 5 అంటే ఇది 2 ఉన్నట్టు కదా. మన మిస్సింగ్ బకరా వీడు కదా. బొమ్మ ప్రకారం ఏం కనబడుతోంది? బి డివైడ్ క్యాపిటల్ ఏ -1,3 అండ్ క్యాపిటల్ సి 2,3 ఇన్ రేషియో ఆఫ్ 3:2. ఎనీ డౌట్? అది కూడా ఇంటర్నల్లీ. ఏబి 3 పార్ట్స్ అన్నాను, ఏసీ 5 పార్ట్స్ అన్నాను. 10th క్లాస్ సిలబస్ లోనే ఉన్నాను. సిబిఎస్ఈ స్టేట్ ఇద్దరికి సెక్షన్ ఫార్ములా ఉంది. సెక్షన్ ఫార్ములా బొమ్మ వేస్తే అర్థమవుతుంది సినిమా. ఏడి లెంగ్త్ 9 ఇచ్చాను, అంటే ఇది 3 పార్ట్స్, ఇది 2 పార్ట్స్. ఇక్కడి నుంచి లెక్కేస్తే 9 - 5 ఇది 4 పార్ట్స్ అవుతుంది. నా భాషలో బి గాడు వీళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కున్నాడు, అంటే బి గాడు ఏసీని 3:2 రేషియో ఇంటర్నల్లీ కట్ చేస్తున్నాడు. ఇప్పుడు బి కోఆర్డినేట్స్ ఏంటంటే mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n. వామో చెక్ చేద్దాం మళ్ళీ. mx2 nx1 / m+n, my2 ny1 m+n. అంటే బి అడ్రస్ నాకు వచ్చింది 6 - 2/5, 9 + 6/5. అంటే బి నాకు రావాల్సింది 4/15/5. సో అంటే బి అడ్రస్ అల్టిమేట్ గా 4/5, 3. ఎనీ డౌట్ ఇన్ దిస్ అప్ టు హియర్? ఇప్పుడు డి గారు అక్కడున్నాడు. డి గారు ఎక్కడున్నాడు? ఊరవతలు ఉన్నాడు. మీరు ఏ నుంచి లెక్కేయచ్చు, లేకపోతే బి నుంచి లెక్కేయచ్చు. కానీ నాకు ఆల్రెడీ డి వచ్చింది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని చేయొచ్చు, దీన్ని బేస్ చేసుకుని చేయొచ్చు. అంటే ఎక్స్క్లూజివ్ గా బొమ్మేస్తే బి ఆర్డర్ నాకు 4/5, 3 ఉంది. మధ్యలో సి గాడు ఉన్నాడు, 2:3 ఉంది. ఇక్కడ డి ఉంది. నేను కనుక్కోవాల్సిన బకరా వీడు. ఇట్ నుంచి డిబి డిస్టెన్స్ ఎంత? డి నుంచి బికి డిస్టెన్స్ 6, డి నుంచి బికి డిస్టెన్స్ అంటే ఇది 6. డి నుంచి సికి డిస్టెన్స్ 4, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 4. ఎనీ డౌట్ ఇన్ ద డయాగ్రామ్? అంటే ఒకవేళ బి తీసుకుంటే, ఏ తీసుకుంటే వేరే ముచ్చట వస్తుంది. ఏ తీసుకుని సి తీసుకున్నారనుకోండి, అప్పుడు డి నుంచి 9 పార్ట్స్, డి నుంచి బికి 6 పార్ట్స్. ఫార్ములా మారుతుంది, ఆన్సర్ సేమ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు డి ఏం చేస్తోంది? డి డివైడ్ బీసీ, డి గాడు బీసీని డివైడ్ చేస్తున్నాడు ఇన్ రేషియో ఆఫ్ 6:4, దట్ ఈస్ 3:2 ఎక్స్టర్నల్లీ. ఎనీ డౌట్? నేను బీసీ అన్నట్టు డిబి తీసుకోవాలి, ఫస్ట్ డిసి తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్టర్నల్లీ కటింగ్ ఫార్ములా పెడతాం. పేజ్ నెంబర్ ఇదంతా 7, ఇది పేజ్ నెంబర్ 8. సో మూవింగ్ టు, ఇది ప్యూర్ మసాలా, ఐ యాక్సెప్ట్. గట్టి మసాలా, మామూలు మసాలా కాదు. ఇప్పుడు నా దగ్గర బి కోఆర్డినేట్స్ 4/5, 3 ఉంది, సి కోఆర్డినేట్స్ 2, 3 ఉంది. ఇక్కడ నేను డి గాండి కనుక్కోవాలి. బొమ్మ ప్రకారం ఇక్కడ 6 పార్ట్స్, ఇక్కడ 4 పార్ట్స్ వచ్చింది. m:n ప్లేస్ లో 3:2 ఉంది. బి కోఆర్డినేట్స్ 4/5, 3 ఉంది, సి కోఆర్డినేట్స్ 2, 3. సో దేర్ ఫోర్ డి అడ్రస్ mx2 - nx1 / m-n, ఎందుకంటే బొమ్మలో బయట ఉంది, అది ఇంటర్నల్ పెట్టకూడదు. my2 - ny1 / m-n. మళ్ళీ చెప్పు.
ఇందాక సార్ n చెప్పి ఆపేసి రాశారు అంతే. ఆ? 3 మైనస్ n రాశారని చెప్పిన సార్ అంతే. ఓకే ఓకే కరెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తెలియకపోతే మ్యాథ్స్ రానట్ట. మీకు రానట్టు కాదు, మీరు కాంపిటీషన్లో లేనట్టు. అర్థమవుతుందా సెంటెన్స్? మీకు ఇప్పుడు ఈ చెప్పిన మోడల్, మసాలా మోడల్ రాకపోయినా మీకు 10 out of 10 వస్తుంది. కానీ ఎవడైతే ఇవి కూడా నేర్చుకుంటాడో వాడు కాంపిటీషన్ ముందుకు వెళ్ళిపోతాడు. ఎంసెట్, AEEE, IIT మన్ను మశానం. ఒక్కటి కూడా నేను IIT టచ్ చేయలేదు, ఒక్కటి కూడా ఎంసెట్ టచ్ చేయలేదు. ఐఎమ్ గివింగ్ మచ్ మోర్ వైడర్ ఎగ్జాంపుల్స్ కవరింగ్ సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫార్ములాస్. ఒక్కటి కూడా కొత్త ఫార్ములా సృష్టించలేదు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా జనరేట్ చేయొచ్చు. కోఆర్డినేట్ జామెట్రీ చేయకపోయినా 10లు 9లు తెచ్చుకోవచ్చు. దొంగ మార్కులు ఉంటాయి కదా 20. బట్ ఏ పర్సన్ హూ ఈస్ ఏబుల్ టు క్రాక్ ఆల్ ద మోడల్స్ విల్ బి ద విన్నర్ లైఫ్ లాంగ్. The result is 6 minus 8 by 5 by 1, 9 minus 6 by 1. అంటే D coordinates 30 minus 8, 22 by 5, 3. ఇది D answer, which is falling in page number 9. బొమ్మ వేస్తేనే అర్థమయ్యే మోడల్. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కాలేజీల్లో కోఆర్డినేట్ జామెట్రీలో ఇంటర్ వాళ్ళకి కనీసం 1/4 కూడా బొమ్మ వేయట్లేదు. కోఆర్డినేట్ జామెట్రీ మొత్తం 150 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాలేజీ మెటీరియల్లో కానీ కాలేజీలో కానీ బొమ్మలు ఉండవు. సమ్ములు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే సార్కి పరిచయమే కదా, బొమ్మలు ఏ పని చేసేస్తాడు, అవే సమ్ములు కాబట్టి, కొన్ని దశాబ్దాలని చెప్తున్నాడు కాబట్టి. ఫైనల్ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి కాబట్టి. కానీ బొమ్మ అర్థమైతేనే మీ దగ్గర సామాన్ ఉన్నట్టు, లేకపోతే మార్కులు కనబడతాయి, సామాన్ ఉండదు. అందుకే చెప్తాను, గెయినింగ్ ఆఫ్ మార్క్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద నాలెడ్జ్ యు గెయిన్. క్వశ్చన్ నెంబర్ 9th one. డివైడ్ ఈ చిల్లర సినిమా ఇది. ఈ 9th క్వశ్చన్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్ స్ట్రైట్ క్వశ్చన్. ఏ కోఆర్డినేట్స్ 2,4 ఇచ్చాను, బి కోఆర్డినేట్స్ -4 -6 అను. ఇది మళ్ళీ కొంతమంది డల్ స్టూడెంట్స్ కోసం టార్గెట్ చేసి PQ కనుక్కోవడం. 4 పార్ట్స్ అడిగానా అంటే R కూడా వస్తుంది, క్యాపిటల్ R. 1 2 3 4 పార్ట్స్. P 1:3 రేషియోలో కట్ చేస్తుంది. Q 1:1 అవుతుంది. 2 పార్ట్స్ కాబట్టి R 3:1 అవుతుంది. ఇది డైరెక్ట్ గా హిట్ చేస్తే అయిపోతుంది. నేను ఎక్స్ట్రా ఏమి పంచాయతీ పెట్టలేదు దీనిలో. సో P డివైడ్ క్యాపిటల్ A 2,4 అండ్ క్యాపిటల్ B -4 -6 ఇన్ 1:3 రేషియో. అంటే P కోఆర్డినేట్స్ M x2 plus n x1 by m plus n, comma m y2 plus n y1 by m plus n. The result is -4 plus 6 by 4 -6 plus 12 by 4. Result is 1/2, 3/2. వీడు P గాడు. మరి Q ఎలా వస్తాడు? డైరెక్ట్ మిడ్ పాయింట్ స్టోరీ. దేర్ఫోర్ ఇప్పుడు నా భాషలో Q కనుక్కోవడానికి Q is equal to మిడ్ పాయింట్ ఆఫ్ A కోఆర్డినేట్స్ 2,4 అండ్ B కోఆర్డినేట్స్ -4 -6. Q ఆన్సర్ 2 - 4/2, 4 - 6/2. ఆన్సర్ ఈస్ -1, -1. Q ఆన్సర్ వచ్చేసింది. R ఏం చేస్తున్నాడు? 3:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. R డివైడ్ క్యాపిటల్ A 2,4 అండ్ క్యాపిటల్ B -4 -6 ఇన్ రేషియో ఆఫ్ 3:1. మళ్ళీ మీ అందరికి రికార్డింగ్ లో చెప్తున్నాను, నా ఇంటెన్షన్ మిమ్మల్ని ఫెయిల్ చేసి తిట్లు తినిపించడం కాదు, పేరెంట్స్ ని తిట్టద్దు అని నేనే చెప్తున్నాను. మీకు అదే మోడల్లో ఫైనల్ బోర్డులో ఈ మోడల్స్ తెలియకుండా, నేను చెప్పే మోడల్ తెలియకుండా కర్మగాలి తక్కదీరి గాడి తన్నది అంతే. నేను చెప్పే మోడల్ ఎగ్జామ్కి వస్తే ఏడుస్తూ బయటికి రావడం బదులు ఇక్కడ తక్కువ మార్కులు వచ్చినా
ఈ మోడల్స్ అన్ని నేర్చుకుంటే, ఈ నోట్స్ అంతా మీ దగ్గర ఉంటే, టెక్స్ట్ బుక్ కాకుండా ఎప్పుడన్నా ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేయవలసి వస్తే ఇదే కోఆర్డినేట్ లో మీకు ఒక 20 సమ్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు, టెక్స్ట్ బుక్లు కానివి. సార్ దట్ సర్వ్స్ ఇన్ ఫైనల్ బోర్డ్. ఎస్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సెపరేట్ గా నోట్బుక్ లో మళ్ళీ నోట్ చేసుకోవాలా సార్? ఎగ్జామ్ బుక్ లో రాయమని చెప్తున్నాం కదా. ఎగ్జామ్ బుక్ రాయమని చెప్తాను, ఇంకా రాయలేదా? నేను పెట్టే ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్ బుక్ లో రాయాలి. ఇవన్నీ మీకు పనికొచ్చే సామాను. నేను చెప్పే ప్రతి ఎగ్జామ్ లో మసాలా ఉంటది. అవన్నీ బోర్డు టార్గెట్ లో ఉంటాయి. ఫైనల్ బోర్డులో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనడానికి సాక్ష్యం చెప్పనా? మీకు ఇంత ముందు 11 పేపర్స్ ఇంటూ 55 క్వశ్చన్ చూపించాను చూసారా, 650 బ్లాంక్స్. ఆ 650 బ్లాంక్స్ లో సుమారు సగం నా పేపర్లోవే, ఈ మోడల్వే. అవన్నీ ఫైనల్ బోర్డుకి వచ్చాయి. ఈ మోడల్లోవే 650 బ్లాంక్స్ డిస్కస్ చేస్తాను నేను. వన్స్ మై పోర్షన్ ఈస్ క్లియర్. నేను అరిచినా కరిచినా నన్ను అంటుకుని పట్టుకుంటే మీకు మ్యాథ్స్ వస్తుంది, లేకపోతే మార్కులు వస్తాయి అంతే, నాకు ఫీజు వస్తుంది. సార్ తిట్టాడని చెప్పి పారిపోయారు అనుకోండి, తిడతాం ఆబ్వియస్లీ. టీచర్ ఉంది మిమ్మల్ని లైన్లో పెట్టడానికి. మీరు పూర్వజన్మలో పాములు, మేము ఈ జన్మలో ముంగిసలు కాదు పీక్కు తినడానికి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లే 600 ఉంది నా దగ్గర క్వశ్చన్ బ్యాంక్. 600 క్వశ్చన్ బ్యాంక్ ఉంది ఇలాంటి సమ్ములు. ఇవి నేను లాస్ట్ ఇయర్ వాళ్ళకి 600 చెప్పాను, టైం పర్మిట్స్. అందుకే పోర్షన్ దడ ఆడేస్తున్నాను. మన పోర్షన్ ఎంత ఏం చూడండి ఇప్పటికి. ఇదిగో ఇన్ని చాప్టర్స్ అయిపోయినాయి. కవరింగ్ ఫుల్ డెప్త్ అండ్ ఆల్ టెక్స్ట్ బుక్ సమ్స్ టు ఆల్. అందరికి అన్ని సిలబస్లు కవర్ చేస్తే నేను కవర్ చేసిన సిలబస్ ఇంత. రియల్ డెప్త్ లో చెప్పాను, రియల్ నెంబర్స్ రియల్ డెప్త్ చెప్పా, పాలినామియల్స్ రియల్ డెప్త్ చెప్పా, క్వాడ్రాటిక్ గ్రాఫ్స్ తో సహా చెప్పా, స్టాటిస్టిక్స్ రియల్ డెప్త్, మిస్సింగ్ మోడల్స్ కూడా చెప్పాను, కోఆర్డినేట్ రియల్ డెప్త్స్. వీఆర్ స్టిల్ ఇన్ ఆగస్ట్ 1st. ఇంత ఉంటుంది కాబట్టే నేను అప్పుడప్పుడు ఆన్లైన్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే పోర్షన్ అవ్వదు. నా మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ఎగ్జామ్ బుక్ లో రాసి సపరేట్ బుక్ మెయింటైన్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ ముందు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ రావు. నేను మీరు ఎన్ని ఎగ్జామ్స్ పెడుతున్నాను, సుమారుగా 40 ఎగ్జామ్స్ వస్తాయి పర్ యానం. 10th క్లాస్ వాళ్ళకి 40 ఎగ్జామ్స్ వస్తాయి. ఈ 40 ఎగ్జామ్స్ లో ఉన్న ఎక్స్ట్రా క్వశ్చన్స్ అన్ని మీ దగ్గర సపరేట్ ఉన్నాయనుకోండి, నాకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, నాకు దొరద ఎక్కువ, చెప్పింది ఏది ఇవ్వను. అంటే ప్రతి మోడల్ పేపర్లో మీ క్వశ్చన్ కొత్త వస్తున్నాయి. అది మీరు దాచుకున్నారనుకోండి, మిమ్మల్ని కొట్టేవాడు ఉండడు. అందుకని రామచంద్రకి వేరే బ్రాండ్ నేమ్ ఉంది బయట. ఆ క్యాండిడేట్ దగ్గర దమ్ము ఉంటుంది, సమ్ము పోయినా పర్లేదు, ఎలా చేయాలో వచ్చు వాడికి. ఎలా చేయాలో వస్తే చాలు. అదృష్టం బాగుంటే పేషెంట్ ఉంటాడు, లేకపోతే పోతాడు. ఎలాగో చేయడం రాకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. క్యాపిటల్ R is equal to M x2 plus N x1 by M plus N, నేను అందుకే చెప్తున్నాను రాయండి, నాకు నోట్స్ షేర్ చేయమని చెప్పే రీజన్ అది. ఇవన్నీ ఎక్స్ట్రా క్వశ్చన్లు. ఎంత నాలెడ్జ్ మీకున్నట్టు అనిపించినా, ఇందాక చూడండి ప్రజ్వల్ గారు మిడ్ పాయింట్ చేశాడు. ఈక్వి డిస్టెంట్ అంటే సేమ్ దూరంలో ఉన్నట్టు, కానీ మిడ్ పాయింట్ ఈజ్ వన్ ఆఫ్ ద కేసు. ఎన్ని కేసెస్లో? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కేసెస్లో. లాజిక్ ఏంటంటే, ఏ 2 పాయింట్స్ని జామెట్రీలో జాయిన్ చేసి పర్పెండిక్యులర్ బైసెక్టర్ వేసినా ఎనీ పాయింట్ ఆన్ ద బైసెక్టర్ ఈజ్ ఈక్విడిస్టెంట్. అలాంటప్పుడు మిడ్ పాయింట్ వన్ ఆఫ్ ద కేసు హౌస్ ఆఫ్ ఇన్ఫినిటీ కేసెస్. మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇన్ఫినిటీ కేసెస్ గురించి మాట్లాడాలి, వన్ ఆఫ్ ద కేసెస్ కాదు. వన్ ఆఫ్ ద కేసు ఎప్పుడు రాదు. సో mx2 plus nx1 by m plus n, m y2 plus n y1 by m plus n. The result is minus 12 plus 2 by 4 minus 18 plus 4 by 4. The result is minus 10 by 4 minus 14 by 4. Answer is minus 5 by 2 minus 7 by 2. Any doubt? And the last but not the least, I am just at 8 with 1 hour schedule.
1 hour లోపల 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకోటి ఉందా? అయిపోయిందా? ఎస్. ఇప్పుడు నేను చెప్పిన సొల్లు 5 నిమిషాలు తీసేస్తే నేను బోనస్ వేసుకోవాలి. అది ఆ సొల్లు దానిలో బోనస్ వేస్తున్నాను. ఏ పాయింట్ 2,5, బి పాయింట్ -4,7, సి పాయింట్ 6, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద మీడియన్. Median is a line drawn from the vertex of the triangle to the midpoint of the base. అంటే ముందర డి గాడ్ రావాలి. డి కోఆర్డినేట్స్ ఏమొస్తాయి? ఇది క్వశ్చన్ నెంబర్ 10th. -4 + 6/2, 7 - 3/2. The result is 2/2, 1, 2. డి వచ్చింది. ఏడికి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చేయొచ్చు కదా, అదొక మీడియన్. వీళ్ళిద్దరికి మిడ్ పాయింట్ చేస్తాం. వాడు ఈ గాడు. ఈ కోఆర్డినేట్స్ ఏమొస్తాయి? x1 + x2/2, y1 + y2/2. ఆన్సర్ ఈస్ 4, 1. ఎవడిడు? ఈ గాడు. బి డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా, మీడియన్ 2. ఇప్పుడు దీని మిడ్ పాయింట్ రావాలి. వీడి పేరు ఎఫ్. ఎఫ్ ఎలా వస్తుంది? 2 - 4/2, 5 + 7/2. ఎంత వచ్చినట్టు? -1, 6 ఉన్నట్టు. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే ఎగ్జామ్ పేపర్ అయిపోయింది. దీనిలో ట్విస్ట్ ఉన్న సమ్ములు యాక్చువల్గా 4. ఓన్లీ 4 క్వశ్చన్స్ ఆర్ ట్విస్ట్. దీనిలో మీకు అర్థం కానే ఉంది, చెప్పండి ఒకసారి. మీడియన్ గురించి డెఫినేషన్ మీకు సెంట్రాయిడ్ చెప్పినప్పుడు 3 సార్లు చెప్పాను. సెంట్రాయిడ్ మీడియన్ మీద ఉంటుంది. సెంట్రాయిడ్ 2:1 రేషియోలో కట్ చేస్తుంది. మీడియన్ ఈజ్ ఎ లైన్. తీరంలో కూడా చూడండి, కావాలంటే సెంటెన్స్ ఉంది. మీడియన్ ఈజ్ ఎ లైన్ drawn from the vertex of the triangle to the midpoint of the base. ఇది సెట్ ఏ వాళ్ళకి సిబిఎస్ఈ క్వశ్చన్ మొన్న లాస్ట్ ఇయర్. ఒక మీడియన్ అడిగాడు. ఇది ఫైండ్ లెంగ్త్ ఆఫ్ ద మీడియన్ ఆన్ ఏసీ అన్నాడు. ఏసీ మీద మీడియన్ అంటే మీకు బుర్ర ఎలగాలి, బి నుంచి అని. సో లెట్ మీ కంటిన్యూ దిస్ సమ్. మీకు ఆన్సర్లు చెప్పేస్తే మీరు అందరు రాసేస్తారు కాబట్టి నోట్స్ ఆన్లైన్ వాళ్ళు క్వశ్చన్స్ రాసి ఆన్సర్స్ రాసి నాకు షేర్ చేస్తే రేపు నేను చెప్పే ప్రోగ్రెషన్స్ ఇంట్రడక్షన్ లో ఉంటారు. లేకపోతే యూ విల్ బి అవుట్ ఆఫ్ ద షో. ఎవరు నోట్స్ రాసి 10 క్వశ్చన్స్ నాకు షేర్ చేస్తారో అలాంగ్ విత్ ద డయాగ్రామ్స్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విల్ బి ఇన్ ద క్లాస్ ఫర్ ప్రోగ్రెషన్స్. ప్రోగ్రెషన్స్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఉన్నవి 2 ఫార్ములాలు, 2 ఫార్ములాసే. టెక్స్ట్ బుక్ లో ఒక 35 ఉన్నాయి. నేను ఒక 100 క్రియేట్ చేయగలుగుతా. సిలబస్ దాటకుండా, పోర్షన్ క్రాస్ అవ్వకుండా ఆ 2 ఫార్ములాలతో. అంత ట్విస్టీ చాప్టర్. సో ఇప్పుడు వి గో ఆఫ్ ఇట్. లెంగ్త్ ఆఫ్ మీడియన్ క్యాపిటల్ ఏ 2, 5 and capital D 1, 2. Therefore AD is equal to root of x2 minus x1 whole square, y2 minus y1 whole square, root of 1 whole square plus 3 whole square, root 10 units. ఇది AD. తర్వాత length of median పేరు B coordinates -4, 7 and E coordinates 4, 1. Therefore BE is equal to root of x2 minus x1 whole square, y2 minus 1 whole square, root of 8 whole square minus 6 whole square, root of 64 plus 36, 10. So BE అయిపోయింది. B అయిపోయింది. తర్వాత CF. So therefore length of median CF is equal to distance between the points C coordinates 6 minus 3 and F coordinates -1, 6. Therefore CF is equal to root of x2 minus x1 whole square, y2 minus y1 whole square, root of 7 whole square minus 9 whole square, root of 49 plus 81, root 130 units. Now the time is 8:02. Including my discussion and my special class, I have done my exam within a class hour of 1 hour. నా స్పీడ్ మీకు ఉండదు కాబట్టి ఇంకో ½ an hour మార్జిన్ వేసిన ఈజ్ 1.5 hours సఫిషియంట్ ఆర్ నాట్?
Why should I consider a paper which is being shared for 2 hours? నా స్పీడ్ మీకు రాదు, ఓకే. ఇంకా యాక్చువల్గా మీకు మధ్యలో క్లాసులు పీకాను కాబట్టి ఒక 10 నిమిషాలు తీసేద్దాం. నాకు 50 మినిట్సే పట్టింది క్లాస్. వెన్ యూ క్రాస్ టైమ్ లిమిట్, హౌ ఫార్ యు ఆర్ అన్ ఇంటెలిజెంట్? ఇచ్చిన 3 గంటల్లో రాస్తే పోటుగాడు మొనగత్తే. నాకు వచ్చిందంతా రాస్తాను, ఎప్పటిగా సబ్మిట్ చేస్తానంటే ఎలా అవుతుంది? నేను స్పెసిఫిక్గా చెప్పాను 1.5 hours ఇస్ ద ఎగ్జామ్ టైము, షేరింగ్ 5 minutes తీసేద్దాం. 6:35 ఇస్ ద గన్ షాట్ టైం. 8 members 2 hours పైన తీసుకున్నారు అంటే నా టైం దాటి 8 hours 8 members తీసుకున్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వ్యాలిడేట్ దోస్ పేపర్స్. నోట్స్ అందరూ రాయండి. కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు ఎవరు సబ్మిట్ చేశారో వాళ్ళు కాంపిటీషన్ ఉన్నారు, వాళ్ళలో టాపర్లు లిస్ట్ అవుట్ చేస్తాను. కరెక్షన్కి టైం పడుతుంది నాకు. ఈ లోపల రికార్డింగ్ షేర్ చేస్తాను. క్వశ్చన్ రాయండి, ఆన్సర్ రాయండి, ప్రతి బొమ్మకి డయాగ్రామ్ వేయండి. ఐ రిపీట్, మీకు ఇంత మ్యాథ్స్ కంపల్సరీగా రావాలి. ఎస్ 9th క్వశ్చన్ లో ఉంది కదా సార్, 9th క్వశ్చన్ వాటిలో ఫస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి చేసి తర్వాత మిడ్ పాయింట్ బిట్వీన్ ఏ అది క్యూ చేసి 4 parts కి అయితే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు 5 parts అంటే నీ డిసిషన్ వర్కౌట్ అవుతుందా? ఏ ఉంది, బి ఉంది, పి పెట్టా, క్యూ పెట్టా, ఆర్ పెట్టా, ఎస్ వర్కౌట్ అవుతుందా? వీళ్ళిద్దరి మిడ్ పాయింట్ చేస్తే వీడు వస్తాడా? అందుకని ఇలాంటిది ఎప్పుడు చేయకూడదు. మనం ఏదన్నా సమ్ము చేస్తున్నప్పుడు యూనివర్సల్ మెథడ్కి పనిచేయాలి. నేను ఎన్ని పార్ట్స్ చేయమన్నా రేషియో ఫార్ములా పనిచేస్తుంది, కరెక్టేనా? ఇక్కడ ఏమవుతుంది, పిఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 1:4. ఈ మోడల్ ఏ సమ్ము కన్నా పనిచేస్తుంది. మనం చేసే సమ్ములు యూనివర్సల్ కండిషన్లో చేయాలి. ఆ ఒక్క సమ్ము కండిషన్ వర్కౌట్ అయ్యేది కాదు. ఇప్పుడు నేను ఇది రాంగ్ అనట్లేదు, దాని ఆన్సర్ మ్యాచ్ అయితే నీ మార్కులు వస్తాయి, ఆన్సర్స్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను 4 parts అన్నాను కాబట్టి ఇక్కడ బి, తర్వాత ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ ఈ తీసుకుంటే 1 2 3 4 కాబట్టి వీళ్ళిద్దరి మిడ్ పాయింట్ తీస్తే వీడు వస్తాడు, వీళ్ళిద్దరి మిడ్ పాయింట్ తీస్తే వీడు వస్తాడు, వీళ్ళిద్దరి మిడ్ పాయింట్ తీస్తే వీడు వస్తాడు. అది కూడా కరెక్ట్. ఓకేనా? మీ అందరు గుర్తుపెట్టుకోండి, నా మ్యాథ్స్ విన్న నా స్టూడెంట్స్ జనరల్గా వాళ్ళ పిల్లల్ని ఇక్కడే చేరుస్తున్నాను. నాకు భయపడే వాళ్ళు ఎవరు చేరరు. రామచంద్ర సార్ అంటే చాలా భయమని ప్రపంచం అంతా తెలుసు. సార్ అరుస్తాడు, కరుస్తాడు అని. కరుస్తాను సార్, అరుస్తాను సార్, మరి ఫ్రస్ట్రేషన్. ఇంత చెప్పినా కూడా ఇంకా మిడ్ పాయింట్కి డిస్టెన్సెస్కి డిఫరెన్స్ తెలియకుండా ఎన్ని సమ్ములు చేసాం మనం. సిబిఎస్ఈ చేసాం, స్టేట్ చేసాం, ఫస్ట్ ఎగ్జామ్లో మసాలా చెప్పాను. క్వశ్చన్ చదవకుండా నేను అక్కడ స్లోప్స్ చేయమంటే 1:4 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేశాడు. అసలు 1:4 ట్రయాంగిల్ అసలు క్వశ్చన్ పేపర్లో ఉందా అంటే ఫుల్గా చదవట్లేదు అన్నమాట. ఎక్కడన్నా 1:4 క్వశ్చన్ ఉందా? ఆన్లైన్ వాళ్ళు చేశారు, ఆఫ్లైన్ చేశారు, ఎక్కడుంది 1:4 అసలు? మీకు అర్థం ఇక్కడ స్పెసిఫిక్గా రాశాను, బోల్డ్ లెటర్లో పెట్టా, ప్యారలల్. అది మిడ్ పాయింట్ సార్ చెప్పాడు 1:4. ఎక్స్క్యూజ్ మీ సార్, రికార్డింగ్ షేర్ చేస్తాను, నోట్స్ చేయండి. చెప్పు సార్. ఇది ఫస్ట్ క్వశ్చన్ లో నాకు పాయింట్ పి అనేది 19/10,0 వచ్చింది ఎగ్జాక్ట్ గా. కానీ నేను ట్రయాంగిల్ ఏం తీసుకున్నానంటే ఏపీబి అని తీసుకున్నాను. ఏబిపినే కావాలి, ఏబిపి అన్నా పిఏబి అన్నా ఏబిపి అన్నా ఒకటే. ఏపీబి పాయింట్ పిబి, ఏపీబి అన్నా ఏబిపి అన్నా పిఏబి అన్నా ట్రయాంగిల్ మారుతుందా ఏరియా? మరి నాకు సరిగ్గా రాలేదు ఎగ్జాక్ట్. నీకెందుకు వచ్చిందా నేనేం చెప్పను రా అయ్యా. నాకు వచ్చిన ఆన్సర్ నీకు వస్తే మాట్లాడేస్తాను, నా తప్పైతే చెప్పు, ఫోటోలు పెడతాను. ఇప్పుడు ట్రయాంగిల్ ఉందా, ఇప్పుడు ఏ ఇది బిసి, ఏబిసి ట్రయాంగిల్ ఏరియా, బిసిఏ ట్రయాంగిల్ ఏరియా, సిఏబి ట్రయాంగిల్ ఏరియా డిఫరెంటా సేమా? సేమే సార్. దట్స్ ఇట్. నా తప్పిందేమో చూడు, నేను ఫోటోలు పెడతాను కదా, నా తప్పైతే కరెక్ట్ చేసి ఫోటో పెట్టండి. లాజిక్ ఈజ్ ద సేమ్, ఎలా చేసినా ఆన్సర్ సేమ్ రావాలి. ఓకే సార్. నెక్స్ట్ చాప్టర్ ఈస్ ప్రోగ్రెషన్
only for those students who share their question paper along with the diagrams in full before today evening, including offliners. ఆఫ్లైన్ వాళ్ళు కూడా వాళ్ళు నాకు ఆన్లైన్లో పెట్టేయాలి. రేపొద్దున చిక్కడ రాయడం కాదు, ఎందుకంటే ఈ మోడల్స్ మీకు ఎక్కడ దొరకవు. దిస్ ప్రాపర్టీ ఎంటైర్లీ బిలాంగ్స్ టు రామచంద్ర ట్యూటోరియల్స్. You can check